ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. పలు ఉపమానములు న్యూ టెస్ట్మెంట్లో చూస్తున్నాం. పాత నిబంధనలో అనేక ఉపమానాలున్నాయి. అందులో ఈరోజు మనం చూడబోయే ఒక కార్యక్రమంలో జకర్యా అనే పుస్తకం మనం పైపైనే చదువుతున్నాం. చాలామంది డీప్గా చదువుతున్నారు, మనం లేదని చెప్పలేం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పలు రహస్యాలు తవ్వి తీయబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. జకర్యా తరువాత మలాకీ తర్వాత కంప్లీట్ డార్క్ ఏజెస్ వస్తాయి. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఆ తర్వాత మత్తయి వస్తుంది, తర్వాత న్యూ టెస్టమెంట్ వచ్చింది. జకర్యాకి ముందు హగాయ్, దానికి ముందు జెఫనియా, ఇలా పలు ప్రవక్తలను దేవుడు లేవనెత్తుచున్నాడు. జకర్యా పుస్తకం చాలా స్పష్టంగా దేవుడు నేనిచ్చిన కట్టడాలను నేను ప్రజలకిచ్చిన రిమెంబర్ చేస్తున్నాను, నేను జ్ఞాపకం పెట్టుకుని ఉన్నానని చెప్పి ప్రజలు చెప్పలేదు, దేవుడు చెబుతున్నాడు. జకర్యాను లేవనెత్తుచున్నాడు. విషన్ తర్వాత విషన్ ఇస్తున్నాడు. ద లార్డ్ రిమెంబర్స్, నేను జ్ఞాపకం పెట్టుకున్నాను, ఒకసారి వాగ్దానం చేశాక మర్చిపోలేదు అన్నారు. ఈ జకర్యా 4లో ఒక ఉపమానం ఉంది. మన అంశం ఉపమానములు రహస్యములు. ఈ జకర్యాలో ఉన్న రహస్యములు ఉపమానాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని దేవుడు రిపీటెడ్గా 1 కాదు 2 కాదు పలు ప్రాఫిట్స్ని లేవనెత్తుతూనే ఉన్నారు, వారితో మాట్లాడుతూనే ఉన్నాడు ఒకే విషయాన్ని. వీళ్ళు వినలేదు, విడిచిపెడదాం, హ్యూమన్గా విడిచిపెడదాం. అయితే దేవుడు అలా కాదు, తిరిగి 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 ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్తూనే ఉన్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్లుగా మనకి దేవునికి ఏంటి వ్యత్యాసమంటే, ఒకరు ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పి వదిలేస్తారు. అదే మంచిదని అందరూ కూడా చెప్తూ ఉంటారు. అతనే వినడు కదా, అతనితో ఎందుకు మాట్లాడతారు? అతని దగ్గర టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అయితే దేవుడేం చెప్తున్నాడు? హెచ్కేల్తో వినరు కానీ చెప్పమంటాడు. అదే డిఫరెన్స్. ఒబే చేయాలి, అయినా చెప్పమంటాడు. గాని చెప్పు అంటాడు. ఏంటి కారణమంటే, తాను నిర్మించిన ఈ భూమి తనది. మన ఊర్లో చెప్తుంటారు, బిడ్డకు జన్మనిచ్చిన తల్లికే ఆ పెయిన్ తెలుస్తుందంట. అదేవిధంగా ఇది నిర్మించిన దేవునికే ఆ వాల్యూ తెలుస్తుంది. ఆయన యొక్క పెయిన్, ఆయన కార్యములు మనం గ్రహించలేం. సో ఆయన దీనిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. నేను ఈ భూమిని వదలను, ఈ మనిషిని వదలను, ఎలాగైనా కాపాడతాను, కాపాడే తీరుతాను. దానికై ఆయనిచ్చేటువంటి వెల ఎంతవరకైనా ఉండొచ్చు. కొందరు చెప్తుంటారు చూసారా, ఎంతైనా ఇస్తానండి, దానిని నాకు ఇచ్చేయండి అని చెప్తారు. ఏదైనా ఇవ్వడంలో దాని యొక్క ఎక్స్ట్రీమే యేసుక్రీస్తు. తన ఏకైక కుమారుని అనుగ్రహించి ఆ మాటను చెప్పి చెప్పి మనం ఎంతగానో క్యాషువల్ చేసేశాం. అయితే నిజంగా ఆలోచిస్తే తన ఏకైక కుమారుని అనుగ్రహించి అనేటువంటిది ఈరోజు కూడా ఒక అబ్బాయిని బయట దేశాలకు చదవడానికి పంపుతాం. అలా వెళ్తున్నప్పుడు మనలో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే తను బాగుంటాడని చెప్పి పంపుతాం. అక్కడ చదివి తను ఇంజనీరో డాక్టరో కావచ్చు. దానికే మనకొక ఫీలింగ్ ఉంటుంది, తన్ని చూడాలనిపిస్తుంది, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూద్దాం. అయితే చనిపోతాడని తెలిసి ఒకరు తన కుమారుని పంపుతున్నాడు. ఇది ఎంత ఒక గొప్ప సాక్రిఫైస్. సో దేవుడొచ్చి మన మీద ఉంచిన ప్రేమ గొప్పది. ఏంటంటే ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రాజెక్టులో తనను ఇమిడ్చుకొని తామును చనిపోవడానికి వచ్చే మరొక గ్రూప్ ఉంది దేవుని కోసం. సరే, ఈ ప్రాజెక్టులో మనము వెళదాం, పర్వాలేదు, ఇప్పుడు మిలిటరీలో చేరి దేశానికే చనిపోయే గ్రూప్ ఉంది. ఆ విధంగా ఈ ప్రాజెక్టులో తనను ఇమిడ్చుకొని దేవునికే చనిపోవడం. అలా వచ్చిన వారి ఈ జకర్యా అంతా. జకర్యా ముగింపు చూసినట్లయితే వీరందరూ కూడా హతసాక్షులుగా మరణించిన వారు. బలిపీఠమునొద్ద బరక్యా కుమారుడు జకర్యా అంటాడు యేసుక్రీస్తు. బలిపీఠమునొద్ద చంపబడిన. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకై 2000 సంవత్సరాలుగా శరణార్థులుగా తిరుగుతూ ఉండేరు. క్రీస్తు శకం 70 నుండి ఈ 1948 వరకు ఎందుకు చుడుతూ ఉండారు? వారెందుకు హిట్లర్ దగ్గర ఇన్ని శ్రమలు అనుభవించారంటే దానికైనా రీజన్స్ ఎవరైనా ఏమైనా చెప్పచ్చు. అయితే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరక్యా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చంపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. దిస్ ఈజ్ ఫైనల్ వన్. సో ఆ లెవెల్కి వీరు సాక్రిఫైస్ చేసుంటారు. ఈ విధంగా న్యూ టెస్టిమెంట్లో సేవకులు ఉన్నారా? అప్పుడుండేవారు. చర్చ్ ఆదికాలంలో ఉండేవారు. మనకు ముందు మిషనరీస్ ఉండేవారు. అయితే వీరందరినీ చూస్తున్నప్పుడు మనం ఇందులో ఏ స్థలంలో ఉన్నాం? అదొచ్చి గాడ్ ఇటువంటి వారిని చూస్ చేస్తున్నాడా, లేక చూస్ చేసిన వారు ఇలాగున్నారా అనేటువంటిది అర్థం కాలేదు. పౌలుని చూడండి, గాడ్ చూస్ చేసినప్పుడే చెప్తున్నాడు, నా నిమిత్తము శ్రమలు అనుభవిస్తాడని చెప్తాడు.
సరే చూస్ చేశాడు. అయితే తను అదే విధంగా ఉన్నాడు చూడండి, చివరి వరకు. చివరి వరకును. అప్పుడు వీరందరినీ కూడా చూస్ చేయడం వల్ల ఇలాగ ఉన్నారా, లేక ఇలా ఉన్నందువల్ల చూస్ చేశాడా అనేది ప్రశ్న డిఫరెంట్గా ఉంటుంది. సో గాడ్ యొక్క మహా గొప్పదైన ఆ డిజైన్ వీరందరూ. జకర్యాలో విషన్ వస్తూనే ఉంది, తరచూ విషన్ ఇస్తూనే ఉన్నాడు. ఈ 1 to 6 చాప్టర్స్ అలా వస్తూనే ఉన్నాయి, అలా రిపీట్ అవుతూ ఉన్నాయి. జకర్యా అర్థమే ద లార్డ్ రిమెంబర్స్, నేను జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాను అనే విషయం స్పష్టంగా ఉంది. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలఘట్టం ఉంటుంది. అవును. ఇప్పుడు జకర్యా కాలఘట్టాన్ని చూసినట్లయితే ముందుగానే మాట్లాడుతున్నాడు. అంటే బానిసత్వానికి వెళ్ళడానికి ముందుగానే వీరితో మాట్లాడుతున్నాడు. 8వ నెలలో ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమైన. ఇప్పుడు జకర్యాతో మాట్లాడేప్పుడు వీరందరూ బానిసత్వములోనికి దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం. సో వీరందరూ ఆ బానిసత్వములు ఉండి మాట్లాడుతున్నప్పుడు, సో దీనికి ముందున్నటువంటి వారు హగ్గయి, అంతకుముందున్న జెఫన్యాని మీరు చూసినట్లయితే యూదా రాజుల కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఒక్కొక్క కాలఘట్టములోనూ దేవుడు ఎవరితోనైనా ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కొక్కరితో మాట్లాడే ఒక్కొక్క విధానం కూడా ఉంచుకున్నాడు. కొంతమందికైతే విషన్, కొంతమందికైతే డ్రీమ్, కొంతమందికైతే ప్రాఫెసీ, కొంతమందికి పారబుల్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ఇప్పుడు వీరందరూ విషన్లోకి వస్తున్నారు. ఆ విషన్లో ఉండేది చూడటానికి ఒక పారబుల్ లాగా ఉంటుంది. సో అదే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక ముఖ్యమైన విషయంగా మన ఉంది. ప్రేక్షకులు గమనించాల్సింది దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయం కాదు, దేవుడు మాట్లాడుచున్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే మన ప్రేక్షకులు జనరల్గా మనం థింక్ చేయడం సహజంగా, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుడు నాతో ఏం చెప్పడం లేదే, అలా ఆ థాట్లోనే కొంతమంది ఉన్నారంట. అది నాకు బాగా అర్థమైంది. అయితే ఇక్కడ తరచుగా మాట్లాడుతున్నాడు, ఇస్తూనే ఉన్నాడు, పరిశుద్ధాత్మతో వస్తున్నాడు. సో దీన్ని స్పష్టం చేయడం మన యొక్క కొన్ని బాధ్యత. గృహాల్లో చూస్తే చాలా ఇండ్లలో ఉంచుకుని ఉంటారు బోర్డు, ద అన్సీన్ హోస్ట్ అండ్ ద సైలెంట్ లిసనర్ అనేది. ఆయన సైలెంట్ లిసనర్ అనేది కాదు, ఆయన ప్రత్యుత్తరమిచ్చే దేవుడని మనం చూస్తూ ఉంటాం. మనం ఆయన్ని సైలెంట్ చేశాం. సాధారణంగా ప్రేయర్ చేసేప్పుడు చూడండి, పర్సనల్ ప్రేయర్కి చెప్తున్నాను. ఇదొచ్చి నేను చర్చ్కో కాంగ్రిగేషన్కో చెప్పలేదు, పర్సనల్ ప్రేయర్. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి వస్తున్నాను. మీరు ఒక కింగ్ అనుకోండి, మీ దగ్గర ఒకటి అడుగుతున్నా, నేను మీ దగ్గర అడిగితే మీరేం చెప్పాలి? దానికి ఏదో ఒక రిప్లై ఇవ్వాలి. మీరే కదా ఇవ్వాలి. అవును. యాక్చువల్గా ఆమెన్ అంటే ఏంటి అర్థం? అవును. అట్లే అగునుగాక, ఎస్, అదొచ్చి ఒక అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేనే ప్రేయర్ చేసి నేనే అట్లు అగునుగాక అని చెప్పొచ్చేసా. సో నేను గాడ్ని సైలెంట్ గాడ్గా మార్చేశా నా లైఫ్కి. అయితే దేవుడేమి ఇష్టపడుతున్నాడు? నువ్వు నన్ను అడుగు, నేను నీకు జనములను ఇస్తానంటున్నాడు. నన్ను అడుగు, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు. గాడ్ యొక్క వర్డే అది. నేను మరలా దీన్నే మనం ఓన్లీ బ్లెస్సింగ్ గా మార్చామనే భయంగా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకమంటున్నాడు. అది మనకు తెలిసిన వాక్యం. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. ఇది వచ్చి జస్ట్ కూడా వచ్చేస్తుంది, ఇది ఫ్రీ. కూడా వచ్చేది మెయిన్ గా. మనం వెళ్ళి ఏం చేస్తామంటే, సామాన్యంగా మనము కొట్టుకెళ్లే వారిని గమనించినట్లయితే ఆ షెల్ఫ్లో ఉన్నవి చూస్తూ ఏది ఫ్రీగా ఉందో చూస్తారు. అది ఫ్రీగా వస్తుందంటే కొంటారు, లేకపోతే కొనరు. ఇప్పుడు ఫ్రీయే ఫోకస్ అయింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వారు వచ్చి ఈ యొక్క దేవుని రాజ్యానికి బదులుగా కూడా దొరికే కార్యాల నిమిత్తం వెళ్ళినందువలన ఆ సమీపంలో మాట్లాడున్నాం. హెవెన్లీ కింగ్డమ్కును ఆ ఓల్డ్ కింగ్డమ్కున్న డిఫరెన్స్ ఏంటంటే, ఈయన దగ్గరికి వెళ్ళి సాతాను చెప్తున్నాడు, అన్నీ చూపించాడు. ఆ లోకములోని రాజ్యములు దాని మహిమ నాకు ఇవ్వబడింది, సాగిలపడి నమస్కరిస్తే ఇస్తానంటాడు. ఈయన హెవెన్లీ కింగ్డమ్ని చూసిన ఆయన. హీఈస్ ఫ్రమ్ హెవెన్లీ కింగ్డమ్. హెవెన్లీ కింగ్డము భూమి మీదికి రావాలని ప్రార్థించేవాడు. ఇతడు ఈ ఓల్డ్ కింగ్డమ్ని చూపించి ఇది తీసుకోమంటాడు. అందులో ఉండే ది బెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు యోచించండి, హెవెన్లీ కింగ్డము ఒకవైపు ఉంది, ఓల్డ్ కింగ్డమ్ ఉంది. ఏది చూస్ చేస్తారనేటువంటిదే. ఇది అన్సీన్, ఇదొచ్చి ఒక ఇన్విజిబుల్ అయినటువంటిది, ఇది విజిబుల్. ఈ రెండిటికి మధ్యనూ ఒక పోరాటం ఉంది చూడండి. ఈరోజు ఒక గ్రూపు ఈ చూసే ఆశీర్వాదాన్నే ఇష్టపడుతుంది, అదే నిజమని అనుకుంటున్నారు. ఈ జకర్యా వంటి వ్యక్తులందరూ అది చేదరించి వెళ్ళిపోతూనే ఉన్నారు. దేవుడు చెప్పిన పని నేను చేయాలి అంతే, ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పుడు చూడాల్సిన విషయము, మనం యేసుని పెట్టుకుని జీవించాలనుకుంటున్నాం, వీరు యేసు కొరకు మరణించాలనుకుంటున్నారు. అయితే జీవించే మనమే చనిపోతాం, మరణించిన వీరందరూ ఇటర్నల్లోకి వెళ్ళిపోతుంటారు. అదే యేసుక్రీస్తు దగ్గర ఒక అతను అడుగుతున్నాడు, నిత్య జీవానికై ఏం చేయాలి? సిలువనెత్తుకుని రమ్మని చెప్తాడు.
సిలువనెత్తుకుని ఎక్కడికి వెళ్తారు? చావడానికి వెళ్తారు. అతను అడిగిందేంటి? నిత్యజీవం. నువ్వు నిత్యజీవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? చావాలని అర్థం. ఈరోజు యేసునుంచుకుని జీవించే గ్రూప్ ఉంది. యేసును అడ్డం పెట్టుకుని బ్రతకాలి, యేసునుంచుకుని కమర్షియల్, యేసునుంచుకుని బిజినెస్, యేసునుంచుకుని మరి ఆస్తిని సంపాదించాలనేటువంటి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు యేసు వలన తమ్మును ఫ్లరిష్ చేసుకోవాలనుకుంటున్నారే గాని క్రైస్ట్ కొరకు మరణించాలనుకోవాలా. అడిగితే క్రైస్ట్ నా కొరకు చనిపోయాడంటారు. అదే క్రైస్టే చెప్తున్నాడు, నాతో కూడా సిలువలో మరణించమంటున్నాడు. పౌలు రాస్తున్నాడే, నేను ఆయనతో సిలువ వేయబడ్డాను అంటున్నాడు. పౌలునకు లేని జ్ఞానమా ఈరోజు మనకుంది? తిరిగి మనం జీవించాలనుకుంటున్నాం, యేసుక్రీస్తు మరణించాలనుకుంటున్నాడు. ఈ 4th చాప్టర్లో ఒక ముఖ్యమైన ఉపమానం ఉంది. ప్రేక్షకులకు ఉపమానములు, రహస్యములు, పలు విషయాలు చెప్తూనే ఉన్నాము. పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఈ 4th చాప్టర్ని ఎలా చూడాలి? విషయం ఏంటి? 4th చాప్టర్లో మనం ఈ 4th చాప్టర్ ఎందుకనేది ఫస్ట్ చూడాలి. ఆ తర్వాతే ఆయన చెప్పే విషయం దేని గూర్చని మనం ముందుకు వెళ్ళగలం. 4th చాప్టర్ అంతా పూర్తిగా చూసినట్లయితే చర్చ్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఏం చర్చ్ అనేది మొదటిగా చూడాలి. 2 చర్చ్ మనందరికీ తెలుసు. ఒకటి సొలొమోను, మరొకటి జెరుబ్బాబెలు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలంటే ఆలయాన్ని కట్టేటువంటి వారి యొక్క విషయం, ఆ లెక్కను చూసేది. ఆయన అదెందుకు సంతోషంగా చూస్తున్నాడంటే 2వ ఆలయం కట్టబడుతుంది. ఈ 2వ ఆలయం దేనికైనా ఒక సూచన. దేవుడొచ్చి ఒకరిని ఉన్న రీతిలో ఉంచడం అనేది కాదు, దాని వెనుక ఆయన యొక్క డైమెన్షన్. మీ మాటలో చెప్పాలంటే ఆయన యొక్క డైమెన్షన్ ఒకటి ఉంటుంది. అవును, అది తెలుసుకుంటేనే గాని మనకి ఆ రహస్యం అర్థమవుతుంది. ఇప్పుడు 2వ ఆలయం కట్టమంటున్నాడు జెరుబ్బాబెల్. మొదటి ఆలయానికి ఈయనేం చెప్పాడు? ఏంటి, నిన్ను మిమ్మల్ని ఆలయం అడిగానా? నేను మిమ్మల్ని కట్టమని అడిగానా అంటాడు. ఆ ఆలయం కూల్చారు. అది దావీదు కొంచెం ఆశపడి అడిగినందువల్ల సొలొమోను కడుతున్నాడు, నెబుకద్నెజర్ కూల్చివేస్తున్నాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం జకర్యా పుస్తకం, ఇది దర్యావేషు పరిపాలనలో 2వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఆలయం కట్టడానికైనా పనులు జరిగించమని దేవుడు చెప్తున్నాడు. జెరుబ్బాబెలు వచ్చి చేస్తాడు, పనులు జరిగిస్తాడు, అలా జరుగుతుంటాయి. అయితే ఈ ఆలయాన్ని ఎందుకు కట్టమంటున్నాడు? వారే కట్టలేదు. నాకు ఆలయం వద్దన్నవాడు 2వ ఆలయం కట్టమంటున్నాడు. ఈ 2వది స్పిరిచువల్లో 2వ విషయం అనేటువంటిది మీరు ఎంతో మైన్యూట్గా జెనసిస్ నుండి చూడాల్సింది. ఓకే, ఈ లైన్ ఒక్కటి అలా తిరిగి చూడాల్సిందిగా ఉంది. 1 and 2 అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇదొచ్చి ఒక లాంగ్ జర్నీ అనుకోండి. ఉదాహరణకు వీక్షకులకు అర్థమవుతుంది మనం చెప్తూ ఉంటే. అబ్రహామునకు ఫస్ట్ 14th చాప్టర్లో ఏం చేస్తున్నాడు? ఒక అప్పము ద్రాక్షారసం తెచ్చి ఇస్తున్నాడు. బ్రెడ్ అండ్ వైన్ ఇస్తున్నాడు కదా, మెల్కీసెదెకు వచ్చి ఇస్తున్నాడు. తిరిగి 17th చాప్టర్లో నెక్స్ట్ నిబంధన ఆరంభిస్తున్నాడు. సర్కంసిషన్ అనేది ఒకటి ఇస్మాయిల్తో ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు గమనించి చూడండి, ముందుగా ఒక నిబంధన ఉంది, 2వది తెస్తున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ చేసిన నిబంధనలో ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది, ప్రాబ్లము, ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు ద్రాక్షారసాన్ని ఇచ్చేప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? ఇది నా రక్తమని చెప్తున్నాడు. 17వ అధ్యాయంలో నిబంధన ఇస్తున్నప్పుడు ఆదివారి రక్తముతో చేయమంటున్నాడు. ఎవరు చేస్తున్నారో వారి రక్తం, ఈయనకి దాంతో సంబంధం లేదు. ఇదే జకర్యాలో చెప్తున్నప్పుడు మీరు గమనిస్తే ఎంతో బాగుంటుంది. 9వ అధ్యాయంలో మీరు చదివి చూడండి, 11వ వచనాన్ని చదవండి. 9:11. As for you also because of the blood of my covenant with you. 11వ వచనం తెలుగులో ఎలాగుందంటే, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించదను. I have set your prisoners free from the waterless pit. అంతకుముందు బ్లడ్తో చేశానంటున్నాడు కదా, ఎవరి బ్లడ్ ఉందో చూడండి అక్కడ. Because of the blood of my covenant with you. Because of the blood of my covenant. మై కవనెంట్. ఇప్పుడు ఇది ఏంటని అడిగితే నీ రక్తమును బట్టి అనుంది. నీ రక్తం అంటే సెకండ్ వచ్చినటువంటి కవనెంట్. ఫస్ట్ మెల్కీసెదెకు ఇచ్చినటువంటిది క్రైస్ట్ యొక్క బ్లడ్కైన గుర్తు. ఇక్కడ 2వదిగా వచ్చేది వారి వారి శరీరములో వారి వారికైనటువంటి బ్లడ్. ఈ 2 బ్లడ్కిని డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరొక నిబంధన చేస్తున్నారు, మీరు మీ యొక్క జీవితకాలం ముగిసిందంటే మీ నిబంధన ముగిసింది. అవును, కాంట్రాక్ట్ ముగిసింది. ఇప్పుడు నా బ్లడ్లో నిబంధన చేసినట్లయితే నేను చనిపోయేప్పుడు ఏమవుతుంది? ఫినిష్ అయిపోతుంది.
క్రైస్ట్ బ్లడ్లో నాకు చేస్తున్నాడు. మ్మ్. అప్పుడు క్రైస్ట్ ఏం కాబోయేది లేదు. His ఆయనకి own చనిపోడు. అవును. అప్పుడు ఆ నిబంధన ఏం చేయదు, it will not punish. ముగింపుకు రాదు. అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మెల్కిసెదెకు ఇచ్చినటువంటి కవనంటే ముగింపుకు రాదు. మ్మ్. అదే సమయంలో సున్నతి వీరు చేస్తున్నారు వీరి శరీరంలో, అది ముగింపుకొస్తుంది. అప్పుడు 2 కవనెంట్ ఉంది, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమం, లా అండ్ గ్రేస్ Grace. మనం చెప్తున్నాం. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు జకర్యాలో 2వ ఆలయం, మొదటి ఆలయం. మొదటి ఆలయం దావీదు కట్టి ఇశ్రాయేలులో యెరూషలేములో సొలొమోను మరి దావీదు ఆశతో కట్టబడింది. కరెక్ట్. ఇది మరి పూర్తిగా ఇశ్రాయేలు సంబంధించింది. కరెక్ట్. సరేనా? ఇప్పుడు కట్టేది జెంటైల్ పీరియడ్, అందరికి కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరని చూస్తే ఆలయం కట్టడానికి పాత్రలు ఇచ్చింది కోరేషు. నెహెమ్యా ప్రాకారం కట్టడానికి అర్తహషస్త ఇచ్చాడు. వీరందరూ జెంటైల్స్, వారి లెక్క ప్రకారంగా అన్యజనులు. కాబట్టి 2వ ఆలయాన్ని మరి పూర్తిగా కట్టడానికి దేవుడు ఉపయోగించిన ఆ రాజులు ఎవరు అని చూసినట్లయితే అన్యరాజులు, అవుట్ సైడ్. ఇప్పుడు దేవుడు అన్యజనుల మధ్య ఉన్నాడు, అక్కడి నుండే కట్టబడుతుంది. అప్పుడు 2వ ఆలయం అర్థమేంటంటే అన్యజనుల ఆలయానికైన సూచన. మనము ఆలయమై ఉన్నాము, ఈ ఆలయం యొక్క స్పిరిచువల్ మోడలే వారు. ఇప్పుడు అర్థమవుతుందండి. మొదటి మోడల్ ధర్మశాస్త్రము యొక్క సూచనకై కట్టబడింది. 2వది ఇది ఈయనే కట్టమంటున్నాడు, నువ్వెళ్ళి కట్టు. ఈ ఆలయాన్నే ఆయన చూస్తున్నప్పుడు సంతోషంగా చూస్తున్నాడు. హబ్బా, నేనెదురు చూసిన ఆలయం వస్తుంది. ఎవరు? మనము. న్యూ టెస్టమెంట్ మన యొక్క చిహ్నమే ఆ 2వ ఆలయమే ఉంది. ఇది ఉంచుకుని మీరు చదివి చూడండి, ఇందులో మరొక సీక్రెట్ దొరుకుతుంది. మనమందరం 2వ ఆలయం జెరుబ్బాబెలు ఆలయాన్ని ఇశ్రాయేలులోని కట్టారు, ఏ భిన్నాభిప్రాయం లేదు. అయితే ఈ 2వ ఆలయం యొక్క అర్థమేంటంటే మొదటి ఆలయం వారిది, 2వ ఆలయం మనది. ఇది అన్యజనులది. ఈ ఆలయాన్ని నేను కట్టే విధానంలో కొన్ని విషయాలున్నాయి. దాని గూర్చినటువంటి ఒక విషయం ఈ 4వ అధ్యాయంలో ఉంది. ఇది బేస్గా ఉంది. 2వది దీనికి తర్వాత క్రైస్ట్ వస్తున్నాడు. మార్కులో జాన్ ద బాప్టిస్ట్ వస్తున్నాడు. సో గాడ్ సో లవ్ ద వరల్డ్, ఆ ఫౌండేషన్ వస్తుంది చూడండి. ఇక్కడే ప్రారంభిస్తాడు అన్ని కూడా. మీరు అది ఇంకనూ మీరు చూడగలరు. ఏంటంటే అట్లే హగ్గై పుస్తకంలో చూసినట్లయితే హగ్గైతో చెప్తాడు, మొదటి ఆలయంలో నా కన్నులు నా చెవులు ఉండినవి. ఈ ఆలయాన్ని గూర్చి చెప్పేప్పుడు ఇష్టపడే వారందరూ ఆలయంలోనికి ప్రవేశిస్తారని ఉంటుంది. క్రైస్టే లోనికి వస్తున్నాడు, మనమే ఆ ఆలయం. సెకండ్ ఆలయం యొక్క అర్థం అదే. ఇంకను మీరు గమనిస్తే హగ్గైలో చెప్తున్నప్పుడు ఒక రాతి మీద రాయి ఉంచి కట్టబడినది, హగ్గై 2:15లో ఉంటది చూడండి. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. But now do consider from this day onwards, before one stone one placed on another in the temple of the Lord. రాతి మీద రాయి ఉంచి కట్టబడింది అంటున్నారు కదా, ఇదే యేసయ్య చెప్తూ రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడు. క్లియర్గా అక్కడుంది, క్లియర్గా లింక్ ఉంటుంది. ఈ ఆలయమే మనము. సో ఈ ఆలయ నిర్మాణం గురించే చెప్తున్నాడు. ఈ రాయి ఎవరంటే పీటర్ చెప్తున్నాడు, మనమే ఆ రాయి అంటున్నాడు. ఇప్పుడు మనమే ఆ చర్చ్. ఈ చర్చిని చూస్తున్నప్పుడే, కట్టబడే విషయాన్ని గూర్చి చూస్తున్నప్పుడు జెరుబ్బాబెలును దేవుడు ఎలా చూస్తున్నాడని చూసినట్లయితే అట్లే 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. నేనొచ్చి నా ఆశ ప్రకారంగా ఆలయాన్ని కడుతున్నా. యాజ్ పర్ మై విష్. నేను ఏమి ఎదురు చూశానో ఆ ఆలయం నిర్మాణమవుతుంది. దేవుని యొక్క 7 నేత్రములు. 7 నేత్రములు ఎక్కడ ఉంటుందంటే రెవల్యూషన్లో ఉంటుంది, 5th చాప్టర్లో. అట్లే ఈ న్యూ టెస్టిమెంట్ చర్చ్ మిమ్మల్ని నన్ను గూర్చి ఇక్కడ చెప్పబడుతుంది. సో ఈ చర్చిలో నిలబడుతున్న 2 ముఖ్యమైన విషయాలను గూర్చిన విషనే ఇక్కడిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న ఈ విషయాలను చూసినట్లయితే ఇతను కట్టిన చర్చిలో ఉండదు, సొలొమోను కట్టిన టెంపుల్లో ఉండదు. ఇక్కడ చూడండి, జెరుబ్బాబెలుతో చెప్పబడుతున్న విషయం ఇది న్యూ టెస్టిమెంట్ చర్చిలో ఉంటుంది. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడుండే విషయం మనం ఓవరాల్గా చూస్తున్నాం, ఇంకా లోపలికెళ్ళలేదు. ఇక్కడున్నటువంటి విషయం అట్లే మీరు చూస్తే రెవల్యూషన్లో ఉంటుంది. ఇప్పుడు మనము జకరియా 4 కదని చూస్తున్నాం. జకరియా 4లో మీరు చూస్తే అక్కడ 14th లాస్ట్ వర్స్ ఏం చెప్తుందో మీరు చదవండి. Then he said, These are the 2 anointed ones were standing by the Lord of the whole earth. ఈ ఇద్దరిని గురించి ఉంది కదండి. ఇద్దరిని గురించి రెవల్యూషన్ 11లోకి వెళ్తే 2 ఒలివ చెట్లు నిలిచి ఉన్నట్టుగా చెప్పబడుతుంది.
11:4లో ఆ 2 ఒలీవ చెట్లు ఎక్కడున్నాయంటే ఇక్కడున్నాయి. జకర్యా 4లో ఆ 2 ఆలివ్ ట్రీస్ ఎవరై ఉన్నారనే జవాబు ఇక్కడుంది. జకర్యా 4 రెవల్యూషన్ 11 చేర్చి చదివితేనే మీకు అర్థమవుతుంది. మ్మ్. అందుకే న్యూ టెస్ట్మెంట్ని ఓల్డ్ టెస్ట్మెంట్ని 2 డైమెన్షన్లో ఎంతో క్లోజ్గా ఉంచి చూడాలి. అవును, ఇవి లేకుండా అవి అర్థం కాదు. అర్థం కాదు. ఇప్పుడు హఠాత్తుగా రెవల్యూషన్ 11లో చెప్తున్నాడు, వారిద్దరునూ 2 ఒలివ చెట్లు అని అంటున్నాడు. ఏ ఒలివ చెట్టు ఎందుకు హఠాత్తుగా చెప్పబడుతుందని చూసినట్లయితే ఇక్కడ చూడగలము. మ్మ్. వీరిద్దరూ 2 ప్రక్కల నిల్చుండేటువంటి 2 ఒలివ చెట్లు. ఇవి 2 ఇద్దరికైన చిహ్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చదివి చూడండి. ఆ 3-4 వచనాలు జకర్యా 4:3-4. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. మ్మ్. ఇప్పుడు దానికైన జవాబు ఎక్కడుందని చూస్తే 13-14 అదే అధ్యాయంలో ఉంది. అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలం పోయివారై ఉన్నారనెను. వీరిద్దరూ 2 చిహ్నములై ఉన్నారు. ఈ 2 చిహ్నముల యొక్క అర్థం ఏంటని చూసినట్లయితే, ఒకటి, ఇప్పుడు ఈ ఇద్దరిని గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో అనేక మందికి చాలా సందేహాలున్నాయి. ప్రకటన 11వ అధ్యాయంలో ఇద్దరిని గురించి చెప్పబడుతుంది, ఎవరై ఉంటారు? కొంతమందైతే హానోకును ఏలియా అని చెప్తుంటారు, కొంతమందైతే మోషేను ఏలియా అని చెప్తుంటారు. హానోకు ఏలియా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇద్దరు మరణించని వారు, వారు తిరిగొచ్చి మరణించాలనే అర్థం. అందువల్ల వారు అలా చెప్తున్నారు. కొందరు మోషే ఏలియా అని ఎందుకు చెప్తున్నారంటే, ఆ 11th చాప్టర్లో వారేమేమి చేస్తారనేది ఉంది. అది చేసింది ఇద్దరే, మోషేను ఏలియాను. సో మేబీ దాన్ని బట్టి వారు చెప్తున్నారేమో అని చూసినట్లయితే ఆ కారణమై ఉండొచ్చు. కాని నిజంగా చూసినట్లయితే అది ఇద్దరునూ 2 నియమములు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. దాని గుర్తింపుగాని ఇద్దరిని తీసుకొస్తున్నాడు. ఈ 2 ఒలివ చెట్లు, ఒలివ చెట్లని ఎందుకు చెప్పబడుతుందని చూసినట్లయితే, ఇది వీటన్నిటితో కలిసినటువంటి ఒక చేర్చి చూడాల్సిన విషయం. అయితే ఒలివ చెట్టు అనేది లేవియాకాండంలోను నిర్గమకాండంలోను చదివి చూడండి. ఆ ప్రత్యక్షపు గుడారము లోపల, ఆ దీపము లోపల ఒలివ పండ్లను దంచి తీసిన ఒలివ నూనె ఉండాలంటాడు, ఆలివ్ ఆయిల్. దాని అర్థము ఇది సేవకులై ఉన్నారు. ఈ ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమం, ఈ రెండిటిలోనూ ఉన్నటువంటి సేవకులు, వీళ్ళందరూ హెవెన్లో ఎవరు నిలుస్తారంటే వీరిద్దరూ నిలుస్తారు. వీరిద్దరి యొద్ద నుండి వచ్చే ఆయిల్ వారి సాక్ష్యము, వారు నలగగొట్టబడటం ఇందులో వచ్చి ఉంటదని దేవుడు చెప్తున్నాడు. సో ఇవి 2నూ ఒలివ చెట్టన్నది ఎందుకు జకర్యాకి కనపరుస్తున్నాడని చూసినట్లయితే, రానున్న కాలము ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమం 2 కలిసినటువంటి కాలం. ఎప్పుడు? నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము యొక్క మోడలే ఇక్కడ చెప్పబడుతుంది. ఆ 2 అభిషేకించబడిన వారు, 2 కార్యాలన్నది దీనికైనా ఒక చిహ్నంగానే చెప్పబడుతుంది. అప్పుడు మనము ఇది చూస్తున్నప్పుడు ఇందులో ఏం చెప్పబడుతుంది అని చూసినట్లయితే, జకర్యాకి చెప్పబడేదేంటంటే, జకర్యా నా ఆలయం వస్తుంది. ఆ ఆలయం ఏదంటే న్యూ టెస్టిమెంట్ చర్చ్. ఈ న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఓల్డ్ టెస్టిమెంట్ చర్చ్ చేర్చి ఒక దినమున నా సమూహమున నిలిచి ఉంటుంది. అదే న్యూ జెరూసలేం. న్యూ జెరూసలేం యొక్క ప్రాకారములు 12 ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు, పునాది 12 అపోస్తలుల నామములు. ఇవి 2 కలిసి ఉందే న్యూ జెరూసలేం. ఆ రెండిటికైనా ఒక చిహ్నమే 2 ఒలివ చెట్లు. ఆ 2 ఒలివ చెట్లే ఇక్కడ ఉన్నాయి. ఈ 2 ఒలివ చెట్లు చేర్చి నిలబడతాయనేదే జకర్యాకు తెలియజేయబడినటువంటి ఒక విషయంగా ఉంది. అవును. ఇప్పుడు మనం ఇంకా డెప్త్గా వెళ్ళలేదు, పైపైన మాత్రమే బహిరంగంగా చూసాం. అలాగే అర్థం అవడానికి అద్భుతంగా మీరు చెప్పారు. ఇప్పుడు టైం తక్కువగా ఉంది. మరో నమోదులో దీనికి వెనుక రహస్యమును మనం ఎలా తవ్వి తీయాలి, ఈ 4th చాప్టర్ అవుట్లైన్ చెప్తే మనం కార్యక్రమంలో ఒక బేస్ మనం ఎలా తయారు చేయాలి అని చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో దీపమును గూర్చి చెప్పబడింది. అవును. దీపమును గూర్చి, దానిపైన ప్రమిదను గూర్చి, స్తంభమును గూర్చి చెప్పడం జరిగింది. మాట్లాడి ఇక అటు తర్వాత వచ్చి పరిశుద్ధాత్మను గూర్చి చెప్తున్నాడు, హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ గురించి. యోచించండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో హోలీ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దైవాత్మ చేతనే జరుగును. ఈ చర్చిని కట్టడానికి పరిశుద్ధాత్మ వల్లే అవుతుంది. న్యూ టెస్ట్మెంట్ చర్చికి ఎవరు మాట్లాడుతున్నారు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో వీటన్నిటిని కూడా మీరు ఓవరాల్గా మీరు ధ్యానించాలంటే న్యూ టెస్ట్మెంట్ చర్చ్ని, దానితో కూడా ఉన్నటువంటి నియమములను, న్యూ టెస్ట్మెంట్ సేవకులను ఉంచుకొని మీరు ధ్యానిస్తే 4th చాప్టర్ అర్థమవుతుంది. సో
ప్రేక్షకులు మరి విశ్వాసులైతే ఇది గమనించాలి. అయితే ఇది కొంచెం మనం ఎలా చెప్పాలి, అన్నీ వివరాలిచ్చేంతగా ఒక ఈజీగా ఇవ్వలేదు, కొంత డెప్త్గాని ఇచ్చి ఉన్నాం. అది వాళ్ళు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. సో ఇది ఉంచుకుని ధ్యానిస్తే వారికి ఈజీగా అర్థమవుతుంది. అదొకటి నాకేంటి టేకేవేగా అర్థమైందంటే, జకర్యా అడుగుతున్నాడు చూడండి, నాకు అర్థం కాలేదు దేవా మీరు చెప్పండి అలా అని అడుగుతున్నాడు. మరో విషయం, పరిశుద్ధాత్మ ఇందులో ఉన్నారు. అప్పుడు ప్రేక్షకులకు నేను చెప్పేదేంటంటే, మనకు అర్థం కాకపోతే మనం అడగాలి. అడుగుడి మీకివ్వబడును. అయితే మనం ఏదేదో అడుగుతున్నాం, ఇది అడగడంలా ఇదే లేదు. ఆయన చెప్పాడు. యాక్చువల్గా అడుగుడి మీకు ఇవ్వబడును అనేటప్పటికీ అయితే మనం కరెక్ట్గా అడుగుతున్నాం. మిగతావన్నీ అడిగాం. అక్కడ ఆయన దేని గురించి మాట్లాడతాడంటే, ఇది మీ దుఃఖము సంతోషమగునట్లు పరిశుద్ధాత్మని అడగమని ఉంటుంది. కరెక్ట్. అప్పుడు అది అడగడానికి వివరించడానికి రెడీగా ఉన్నాడు. అది దేవుడు వివరిస్తున్నాడు చూడండి. ఇది నీకు తెలీదా, చెప్తున్నానంటున్నాడు. ఆ లెవెల్కి దిగి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నా. లేదు, మనం అర్థం చేసుకోవాలన్నదే కదా ఆయన ఆశ. అదే చెప్తున్నాను. ఎంత దూరం లెవెల్కి తగ్గి చెప్పాలన్నా చెప్పిస్తారు. చెప్తున్నారు. అప్పుడు మనం ప్రేక్షకులు చేయాల్సింది నాకు అర్థం కాలేదు. అలా కాదంటే పరిశుద్ధాత్మ ఉన్నారు. అంటే మన కార్యక్రమం ఒక బేస్గా కూడా ఒకటి ఉండొచ్చు. బేసే. బేస్ మాత్రమే. దీని తర్వాత రహస్యాలు వారే త్రవ్వాలి. ఖచ్చితంగా. మనమొచ్చి ఒక చిన్న స్పార్క్ లాగా. అవును ఇక అగ్ని దహించడం అనేది వారికి దేవునికి మధ్యలో. అవును. అదే అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇంకా హెల్పర్. ఇంకొకటి కూడా ఒప్పుకోవాలి, నాకు తెలియదనేది. తెలియలేదనే వారికి చెప్తున్నాడు. ఆ. నాకన్నీ తెలిసే అంటే నీకన్నీ తెలుసు కదా, నువ్వే చూసుకో అంటున్నాడు. కొంతమందికి తెలీదు, కానీ తెలిసినట్టుగానే కూర్చుని ఉంటారు. ఓ, ఇది మరో సమస్య. ఇది మరొక సమస్య. ఇవన్నీ నాకు తెలీదా, అప్పుడే నాకు తెలుసు అంటారు. ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. నేను చూస్తున్నా. అందువల్ల తెలీదనేది ఎప్పుడన్నా మనం తెలీదని ఒప్పుకున్నట్టయితే తెలియని విషయాలను దేవుడు చెప్పేస్తాడు. తెలియజేస్తాడు. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో నమోదులో వెయిట్ చేస్తున్నా. మరో నమోదులో ఉపమానాలు, రహస్యాలు మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి కావలసిన డెప్త్ ఎలా ఉన్నో జకర్యా ద్వారా అద్భుతంగా చెప్పడం మనం నేర్చుకోవాలి అంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. సంతోషం. వందనాలు. ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.